వందే శంభుమమాపతిం శురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే శివం శంకరం గణాధిపం భూతగణాధిసేవితం కవిర్ధజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశపాదపంకజం అరుణాంకరుణాంతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః రహమిత్యేవ విభావయేద్భవానీం. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. దేవీ అనుగ్రహంతో మహాకాళి, మహాదుర్గి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ఆశిస్తూ, మనకు విశేషమైనటువంటి రోజులుగా విశేషమైనటువంటి పర్వదినాలు మన భారతీయ సనాతన సంప్రదాయంలో అనేక వందల వేలుగా ఉన్నటువంటి విశేష పర్వదినాలు. ఈ పర్వదినాల్లో చాలా ప్రధానమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, స్త్రీలకు సర్వసౌభాగ్యములు కలిగేటువంటిది, పురుషులకి సర్వయోగములు కలిగేటువంటి గొప్పదైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి రోజులుగా దేవీ నవరాత్రులు అంటారు. శరన్నవరాత్రులు, శరత్కాలంలో వచ్చేటువంటి నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ శరన్నవరాత్రులు చాలా విశేషమైనటువంటిగా మనకి చాలామంది వీధిన వాడవాడన కూడా ప్రతి ఆలయాల్లోనూ కూడా చాలా విశేషంగా చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం విశేషం ఏంటి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం మరొక 2 రోజులు పెరిగింది. నవరాత్రులు 9 రాత్రులు అయిన తర్వాత 10వ రోజున ఉద్వాసన చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ 11 రోజులు వచ్చాయి, అంటే 11 రోజులుగా మనం చెప్పుకుంటున్నాం. ఈ నవరాత్రులే తిథుల యొక్క వ్యత్యాసాల వల్ల, ఒక తిథి 3 రోజులు వ్యాపకం అయి ఉండడం వల్ల, చతుర్థి, పంచమి అనేటువంటి తిథులు కొంచెం వ్యాపకం అయి ఉండడం వల్ల ఇవి మనం 11 రోజులుగా చెప్పుకుంటున్నాం. అంటే పాడ్యమి మొదలుకొని దశమి వరకు, విజయదశమి వరకు మనకి తిథులు కనుక లెక్కెట్టుకున్నట్లయితే 10 రోజులు వచ్చినప్పటికీ కూడా తిథుల యొక్క వ్యాపకం వల్ల మనకి 11 రోజులు వచ్చాయి. అంటే సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు, గురువారం వరకు, సోమవారం నుంచి గురువారం వరకు మనకు కొనసాగుతాయి. ఇది చాలా విశేషమైనటువంటి రోజులుగా ఒక నిర్దిష్టమైనటువంటి దీక్షని భూని అమ్మవారి యొక్క అనుగ్రహానికి ఉదయ సంధ్యలు కూడా పూజ చేసేటువంటి ఒక గొప్పదైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు ఈ కాలాన్ని. అంతేకాకుండా మిగిలిన దీక్షాధారులు కూడా ఈ సమయాల్లోనే దీక్షాధారణ అనేటువంటి చేస్తూ ఉంటారు. ఈ శరత్కాలం చాలా భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి గొప్పదైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మనకి ప్రాంతీయంగా ఉన్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం మనకి కనకదుర్గ అమ్మవారి ఆలయం విజయవాడ. ఈ విజయవాడ క్షేత్రంలో శక్తిపీఠంగా, శక్తులుగా, షట్పంచాని అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ శక్తిపీఠాల్లో గొప్పదైనటువంటి శక్తి క్షేత్రాలైనటువంటి క్షేత్రాల్లో విజయవాడ మనకి ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటాం. ఆ ప్రాంతానికి కలకత్తా కాళిక ఎలాగో మన ప్రాంతంలో విజయవాడ కనకదుర్గ అంత విశేషమైనటువంటిది అని. అయితే ఈ అమ్మవారి యొక్క రూపాలు ఈ అనేక యుగాల్లో జరిగినటువంటివి. అనేక మంది రాక్షసుల్ని, దానవుల్ని దునిమేటువంటి సందర్భంలో అమ్మ దుష్ట శిక్ష సంరక్షణ కోసం ఉద్భవించినటువంటి అనేక దివ్యావతారాలు ఈ 9 రోజుల్లోనూ 10 రోజుల్లోనూ మనం కుదించుకుని అమ్మవారిని ఆయా యుగాల్లో జరిగినటువంటి రూపాలని, ఈ యుగంలో మన జీవితం చాలా అల్పం కాబట్టి మళ్ళీ అన్ని కాలాలు ఏ కాలంలో ఎప్పుడు ఏ విధంగా ఉంటామో తెలియదు కాబట్టి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ఎప్పటికప్పుడే ఆయువు క్షీణిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఆరోగ్యం ఉన్నంతకాలంగా మనం ఈ నవరాత్రుల్ని పురస్కరించుకుని అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దివ్యమైనటువంటి స్వరూపంగా అర్చన చేస్తూ ఆ యుగాలను తలుచుకుంటూ ఆయా దానవుల్ని సంహరించినటువంటి సమయాల్ని, ఆ యుద్ధ నైపుణ్యాన్ని, అమ్మవారి యొక్క మాయాలీల విలాసాన్ని తెలుసుకుంటూ
మనం ధ్యానం చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఈ నవరాత్రుల్లో మనం పూజలు చేస్తూ ఉంటాం. అయితే ఈ సంవత్సరం 22వ తారీఖు నుంచి సోమవారం నుంచి ప్రారంభమైంది. చాలా సౌమ్యమైనటువంటిది. చంద్రానన అని చక్కటి చంద్రుని యొక్క గుండ్రని రూపం ఏ విధంగా ఉందో ఆ విధమైన రూపంతో అమ్మవారు కూడా ఉంటుంది అని మనకి ఈ సంవత్సరం సోమవారం ప్రారంభం అవడం చాలా గొప్పదైనటువంటిది. అంతేకాదు చివరి రోజైనటువంటి గురువారం కూడా గురువారం అవడం ఆధ్యాత్మిక చింతనకి పెట్టింది పేరుగా చెబుతూ ఉంటాం. కాబట్టి ఈ 22వ తారీఖు సోమవారం నాడు ప్రారంభమయ్యేటువంటి దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారికి అలంకరణ చేయడం జరుగుతుంది. ఆ రూపంలో ఆ మూర్తిని మనం దర్శించడం జరుగుతుంది. బాలగా చిన్నతనంగా లాలనగా చూడండి. చిన్నతనము, యవనము, కౌమారము, వార్ధక్యము అలా ఉంటాయి కదా. చిన్నదవందే పెద్దదవదు కదా. కాబట్టి పుట్టడం పెరగడం అనేటువంటిది అమ్మవారికి కూడా ఆ విధంగానే మానవుల యొక్క ఆనందం కోసం ఆ విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని ఎత్తింది అమ్మ బాలా త్రిపుర సుందరిగా. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే బాల మొట్టమొదటి రోజు ఆ దివ్య స్వరూపం సోమవారం నాడు. అయితే ఇక్కడ మొదటి రోజున ఆ బాలా త్రిపుర సుందరి యొక్క దివ్య స్వరూపం ఏ విధంగా ఉంటుంది అంటే, బాల అంటే ఏమిటి? 5 సంవత్సరాల లోపు ఉండేటువంటి ఆ వయస్సు ఏదైతే ఉన్నదో ఆ రూపంలో ఉన్నటువంటి వాళ్ళని బాలగా పిలుస్తూ ఉంటాం మనం. ఆవిడే త్రిపుర. బాలా త్రిపుర అంటే బాల అంటే చిన్నదైనటువంటిది, త్రిపుర అంటే ఇచ్చేది అనేటువంటి అర్థం ఉన్నది. అంటే ఇచ్చేటువంటిది, మనందరికీ కూడా రక్షించేటువంటిది అని. కాబట్టి బాలా త్రిపుర సుందరి అంటే ముల్లోకములకి కూడా సౌందర్యవంతమైనటువంటిది. చతుర్దశ భవనాల్లో ఇంతకన్నా గొప్పదైన సౌందర్యం లేనటువంటి దివ్య స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. దీన్నే చిన్నతనంలో ఉన్నటువంటి దివ్యమైన, దానము చేయగలిగిన, మనల్ని సంరక్షించగలిగిన, మనకి ఏం కావాలో అది ఇచ్చేటువంటి స్వరూపంగా బాలా త్రిపుర సుందరి అని చెబుతూ ఉంటారు ఈ అమ్మవారు. అయితే 2 సంవత్సరాల లోపు కనుక ఉన్నట్లయితే కుమారి అంటాం. అలాగే 3 సంవత్సరాలు అయితే త్రిమూర్తి అంటాం. అంటే 3 సంవత్సరాల వయసు కలిగింది. 4 సంవత్సరాలు అయితే కళ్యాణి అని చెబుతూ ఉంటారు. 5వ సంవత్సరం అయితే రోహిణి అంటారు. ఇదిగో ఈ కళ్యాణిగా ఉన్న సందర్భం కానీ, కుమారిగా, త్రిమూర్తిగా, రోహిణిగా ఈ 5 సంవత్సరాలలోపు రూపాలెత్తుతుంది. ఈ 5 సంవత్సరాలలోపు ఆ రూపాలని బాలా త్రిపుర సుందరిగా మనందరం కూడా భక్తులందరూ కూడా కొలుస్తూ ఉంటారు అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని. కాబట్టి 6వ సంవత్సరం కాళిక అంటారు, 7వ సంవత్సరం చండికగా, 8వ సంవత్సరం శాంభివేని, 9వ సంవత్సరం దుర్గగా, 10వ సంవత్సరం సుభద్రగా పిలుస్తూ ఉంటారు ఉపాసకులు. మనం కూడా భక్తి తత్పరతతోటి ఈ విధంగానే పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి రోజున ఇన్ని స్వరూపాలు ఎత్తున్నటువంటి ఈ మొదటి రూపమైనటువంటి బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క దివ్య రూపాన్ని మనం ఉపాసకులు వక్షస్థలమందు, శిరస్సు యందు, కంఠమయందు ఆవాహనం చేసుకుని అమ్మవారిని ధ్యానం చేసేటువంటి పరిస్థితి. అసలు దసరా అంటాం. ఏమిటి దసరా అంటే దశహర, 10 రోజులు అని అర్థం. దసరా అంటే ఏమిటి? 10 రోజులు అని అర్థం కదా. అంటే దా అంటే అర్థం ఏమిటి? ప్రతి ధాతు అంటే ప్రతి అక్షరానికి కూడా మనకి సంస్కృతంలో గొప్పదైనటువంటి అర్థ ప్రమార్థాలు కలిగినటువంటి లక్షణాలు ఉంటాయి. దా అంటే దానవులు అని అర్థం. సరా అంటే దూరము చేయనిది అనిట. కాబట్టి ఈ దసరా అంటే దానవుల్ని దూరము చేసేటువంటిది, అంటే దుష్ట శిక్షణ చేసేటువంటిది, శిష్టుల్ని రక్షించేటువంటిది. కాబట్టి ఇహ దసరా అన్నాం. సరా అంటే దూరం చేసేటువంటి, వాళ్ళని పాపాన్ని నుంచి నివృత్తి చేసేటువంటిది, రాక్షసుల్ని సంహరించేటువంటిది, శుభాన్ని కలగజేసేటువంటిది, అశుభాలను దూరం చేసేటువంటిది అమ్మవారి యొక్క స్వరూపంగా మనకి దసరాలు మనం చేసుకుంటూ ఉంటాం. ఇక రాత్రి శబ్దానికి తిథి అన్న అర్థం ఉంది. రాత్రి శబ్దంలో ప్రాణవాచిక ఉంది. కాబట్టి రాత్రకాలంలో ఉద్భవించేటువంటి సందర్భాలుగా దానవుల్ని సంహరించడం కోసం రాత్రికాలంలో ఉద్భవించింది. కాబట్టి ఆవిడ్ని రాత్రులుగా మనం చెబుతూ 10 రోజులుగా 9 రాత్రులుగా మనం చేస్తూ ఉంటాం ఈ అమ్మవారికి. ఈ విధంగా మనం మొదటి రోజున బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని ధ్యానం చేయడం జరుగుతోంది మనకి. అయితే ఇక్కడ ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి
ఏ నివేదనలు చేయాలి అనేటువంటిది. అయితే మొట్టమొదటి రోజున బాలా త్రిపుర సుందరి అవతారంలో నివేదనగా పులిహార చాలా ప్రీతికరమైనటువంటిది. దాన్ని చిత్రాన్నం అంటారు. చిత్రాన్నం అంటే సంస్కృతంలో మరొక అర్థం ఉందనుకోండి, అదే మేక యొక్క చెవి యొక్క రక్తాన్ని ఇంకా ఏవేవో నువ్వులు ఇత్యాదులు కలిపిన దానికి పాలు ఇవన్నీ కలిపితే చిత్రాన్నం అంటాం. సరే, ఏదేమైనప్పటికీ కూడా లోకంలో మనం చెప్పుకునేటువంటిది చిత్రాన్నం అంటే పులిహార. ఈ పులిహార అనేటువంటిది అమ్మవారికి చాలా ఇష్టంట. అంతేకాదు మొట్టమొదటి రోజు కాబట్టి వేరే చోట విగ్రహాన్ని నిలబెట్టుకునేటువంటి వారు స్థిరమూర్తున్న చోట కాకుండా ఆ కలశాన్ని పెట్టి ఆ కలశానికి ఆరాధన చేస్తూ ఉంటాం. విగ్రహాన్ని పెట్టి సిమెంట్ విగ్రహం మరోటో పెట్టుకుని అలా చేసే సందర్భంలో ఈ మొట్టమొదటి రోజున సోమవారం నాడు కలశ స్థాపన చేయాలి. మనం ఈ కలశ స్థాపన చేయడానికి ఆ కలశ స్థాపన చేసి కొబ్బరికాయ కొడతాం. అలాగే పులగం నివేదన పెట్టడం వల్ల మొట్టమొదటి రోజున చాలా విశేషమైనటువంటిది. అంటే రెండు విధాలుగా పూజ చేస్తూ ఉంటారు. అంటే సహజమైనటువంటి బాలా త్రిపుర సుందరిగా, అలాగే గాయత్రిగా, సరస్వతిగా, అన్నపూర్ణగా ఇలా అనేక రకాలుగా పూజ చేస్తూ ఉంటాం. ఇంతే కాకుండా బాహ్యంగా మనకు కనబడేటువంటివి కాకుండా ఉపాసకులు కూడా నవదుర్గలు ప్రథమం శైరిపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి అని కోష్మాండేతి చతుర్థకం అని ఇలా అమ్మవారి యొక్క నవదుర్గలుగా కూడా పూజ చేసేటువంటి సందర్భాలు ఉపాసకులు సామాన్యులు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ నవదుర్గల్లో ప్రారంభం రోజు కలశస్థాపన చేయడం అనేటువంటిది ప్రధానంగా మనకి చెప్పబడినటువంటిది. కాబట్టి ఈ కలశస్థాపన ఏ విధంగా చేయాలి, దీనికి కావలసినటువంటి సరుకులు ఏమిటి అనేటువంటి మనం తెలుసుకున్నట్లయితే పసుపు, కుంకుమ, అలాగే దారపురేలు చుట్టబడినటువంటి కలశము, దానికి పట్టేటువంటి కొబ్బరికాయ, అలాగే మామిడి రొట్ట ఇత్యాదివన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. పసుపు, కుంకుమ, అగరబత్తులు, హారతి కర్పూరం, అరటిపళ్ళు, తమలపాకులు, పోక చెక్కలు, అలాగే నివేదన చేయదలుచుకున్నటువంటి పదార్థము, పచనం చేయబడినటువంటి వండినటువంటి పదార్థము, అలా కాకుండా ఇంకేమన్నా రకరకాలైనటువంటి పళ్ళు ఫలాలు పెట్టదలుచుకుంటే ఆ ఫలాలు ఇత్యాదివన్నీ కూడా, అలాగే ఏకాత్రి దీపారాధన, అఖండ దీపారాధన ఇత్యాది ధాన్యము ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకుని, అలాగే రగులగుడ్డ మీరు ఏదైతే మండపం ఏర్పాటు చేసుకుంటారో ఆ మండపం ఎదురుగుండా వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యం పోసి దాని మీద బియ్యం పోసి ఆ కలశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమైనటువంటి మీ ఆచార సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా అవన్నీ కూడా మనం అక్కడ సిద్ధం చేసుకోవాలి. ఇక మొట్టమొదటి రోజున కలశస్థాపన చేస్తాం కదా, ఈ కలశస్థాపన అనేటువంటిది ఏ విధంగా ఉండాలి అనేటువంటిది. అయితే అమ్మవారి యొక్క దివ్యస్వరూపంలో కలశస్థాపన అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటిది. అక్కడే అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. అందులో బ్రహ్మాది వరుణ దేవతలందరినీ కూడా ఆవాహనం చేస్తాం. అలాగే గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి అని కృష్ణానదితో కూర్చుని అన్ని నదుల యొక్క జలాలు కూడా అందులో ఆవాహింపజేసుకునేటువంటి సందర్భం మనం కలశ స్థాపనలో చేస్తూ ఉంటాం. ఆ కలశానికి 3 వైపులు కానీ 9 వైపులు కానీ పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి, గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి, దానికి అలంకరణ చేసి మామిడి రొట్టెలు కొబ్బరి బొండము పెట్టి కంచుకం అంటే రవికలగుడ్డని దాని మీద ఆచ్ఛాదనగా వేసి ఆరాధన చేయడం మనకి సంప్రదాయంగా వస్తున్నటువంటి ఒక పద్ధతి. ఆ కలశేషధావతి పవిత్రే పురుషిచ్యతే ఉక్తేర్ యజ్ఞేశ్వర్ధతే అని చెబుతూ ఉంటాం. మొట్టమొదటిసారిగా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నటువంటి సందర్భంలో మనం ఈ సరుకులన్నీ కూడా సిద్ధం చేసుకుని చక్కగా విఘ్నేశ్వర పూజకి ఆదవ పూజ్య గుణాధిప అంటాం కదా, అంచేత వినాయక పూజ చేయడం కోసం విఘ్నేశ్వరుని రెడీగా చేసుకునేటువంటి వారే పసుపు వినాయకుడిని పళ్ళల్లో పెట్టుకుని చక్కగా పంచపాత్ర ఉద్ధరణి ఇత్యాదివన్నీ కూడా పక్కన పెట్టుకుని అర్చన పాత్ర వేరుగా, అలాగే ఆచమనం చేసేటువంటి పాత్ర వేరుగా పెట్టుకోవడం చాలా మంచిది. అవకాశం లేని వాళ్ళు మీరు చేసుకోవచ్చు, అవకాశం కలిగిన వాళ్ళు అలా చేయడం చాలా మంచిది. ఆ విధంగా మనం మొట్టమొదట విఘ్నేశ్వర పూజ చేసి షోడశోపచార పూజ వినాయకుడిని ధ్యానము, ఆవాహనము, పాద్యము, అర్ఘ్యము, స్నపనము అంటే స్నానము, వస్త్రయజ్ఞము, యజ్ఞోపవీతము, అలాగే గంధము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము అనేక విధములైనటువంటి అక్షతలతో 16 విధములుగా పూజ చేయడం, తర్వాత నివేదన ధూపము, దీపము, నైవేద్యము, ఆ తర్వాత ఆ స్వామికి ఆ గణపతికి మంత్రపుష్పము, హారతి ఇత్యాదివన్నీ ఇచ్చిన తర్వాత ఉద్వాసన చెబుతాం. అది పక్కన పెట్టిన తర్వాత కలశ స్థాపన చేస్తాం. ఎక్కడైతే మనం కలశ స్థాపన చేస్తున్నామో ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ధాన్యము, పద్మం వేసిన తర్వాత ధాన్యం పోసి దాని మీద తువ్వాలు వేసి దాని మీద కలశాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచిది.
ఆ కలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపోవా ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాపాప వసవాప నమాప అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాభో యజోగుష్యాభో సత్యవాప సర్వా దేవత ఆపో భూద్భు విశ్వరాప ఓం అని అందులో మనం ఏదైతే వేరుగా తెచ్చుకున్నటువంటి నీళ్లు ఉన్నాయో ఆ కలశం నిండా నింపి సమస్తమైనటువంటి తీర్థములు కూడా సమస్తమైన నదీ జలములు కూడా అందులో ఆవహింపజేసుకుని ఆ ప్రాణ ప్రతిష్టాపన చేసి అసునీతే పునరస్మా శుచిక్షుప్న ప్రాణమెనో దేహి భోగం జోక్పస్యేము సూర్య ఉచ్చరం ధర్మతే మడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే అని ఒక పువ్వు పుచ్చుకుని ఆ కలశానికి ఆవాహన చేసి ఆ కలశం మీద ఆ పుష్పం పెట్టండి. లేని వాళ్ళు ఫోటో ఆ కలశం ఆచారం లేనటువంటి వాళ్ళు ఫోటో దగ్గర పెట్టండి. బాలా త్రిపుర సుందరి స్వరూపంగా మీరు ఏ ఫోటో పెట్టినప్పటికీ కూడా బాలా త్రిపుర సుందరి యొక్క దివ్య స్వరూపాన్ని తలుచుకుని అమ్మవారిని ధ్యానం చేస్తూ ఈ విధంగా ధ్యానం చేయండి. ఓం అరుణ కిరణ జాలైరంజిత సావకాశ విధృత జప తటీకా పుస్తకాభీతి హస్త ఇతరవర కరాఢ్య పుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాలా నిత్య కళ్యాణశీల అని అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా మొట్టమొదటి చెప్పుకున్న రూపాలను ధ్యానం చేస్తూ అమ్మవారిగా అక్కడ పాదాల దగ్గర పెట్టండి. ఆ విధంగా అమ్మవారిని ఈ రోజు నుంచి కూడా మనం ఆవాహన చేస్తున్న అమ్మవారిని అనేటువంటి భావనతో ఈ 11 రోజులు కూడా అమ్మ ఉదయము సంధ్యాకాలము కూడా మేము అర్చనాది కార్యక్రమాలు చేస్తాం, నువ్వు ఇక్కడ స్థిర నివాసమై మా యందు కటాక్షంతో ఉండు అని చెప్పేసి పిలవడం. ఈ తర్వాత శ్రీ సూక్త విధానంగా అమ్మవారి యొక్క పూజ అనేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇప్పుడు అమ్మవారిని సహజ సిద్ధంగా ఇక్కడికి రమ్మని ఒక ధ్యానం చేశాం. అంటే ఈ క్షేత్రం అంతా కూడా పవిత్రమైతే తప్ప ఏ దేవతాదేవి దేవతలు ఎవరు కూడా ఇక్కడికి రారు ఈ భూలోకంలోకి. కాబట్టి మనం పవిత్రమైనటువంటి హృదయంతో అమ్మవారిని ఆవాహన చేశాం. ఇప్పుడు పూజ చేద్దాం. ఈ రోజున బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని ధ్యానం చేస్తున్నాం కాబట్టి, అర్చన చేస్తున్నాం కాబట్టి ఆ భావనతో అమ్మవారికి చేద్దాం. మొట్టమొదటిసారిగా దీపారాధన చేయండి. సాధ్యమేకార్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యధిమిరాపహ భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపారాధన దీనికి ముందుగానే ఆచమనం చేసి దీపారాధన చేయడం సంప్రదాయం. ఈ దీపారాధన చేసిన తర్వాత మరొక్క మారు అంటే మీరు అఖండ దీపారాధన పెట్టుకునేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే మామూలుగా ఉండే ఏకాత్రిని వెలిగించుకోవాలి. ఆ తర్వాత అఖండ దీపారాధన చేయాలి. కాబట్టి మొట్టమొదట మామూలు దీపారాధన చేసిన తర్వాత ఆచమనం చేయండి. కేశవాయ స్వాహ, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. నమస్కారం చేసిన తర్వాత అమ్మవారిని ఒక్కసారి తలుచుకోండి. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం మృదురమౌక్తికనాభిశేషం శోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండన మండలాఢ్యం మందస్ఫితం మృగభోజ్వలపాలదేశం. అమ్మవారిని తలుచుకుని చక్కగా ఇప్పుడు ప్రారంభించే సందర్భంలో అఖండ దీపారాధన చేయాలి. ఉద్దీప్య స్వజాతవేదో అంటే మట్టి మూకుడు, అందులో నూనె పోసి ఒత్తివేసి ఉంచుతారు కదా, అది ధాన్యం మీద పెట్టి ఆ మూకుడిని దీపారాధన చేయాలి. సాధ్యమే ఉద్దీప్య స్వజాత వేదో భగ్నం నిరుతం మమ పశువు స్వజాతమహ్యమావహ జీవనం జదిశో దిశ. చక్కగా దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత మరొక్కసారి ఆచమనం చేయండి. కేశవాయ స్వాహ, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. అలాగే అక్కడ దీపారాధన చేసిన చోట చిన్న బెల్ల మొక్క కుంకుమ బొట్టు పెట్టి, పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అక్కడ చిన్న బెల్ల మొక్క నివేదన చేయండి. తర్వాత ఆచమనం చేయండి. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః.
यस्य भवनाम रूपाभ्यां या देवी सर्वमङ्गलाः तयोः संसृणात्पुंसां सर्वतो जयमङ्गलं लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शचीपुरन्धराभ्यां नमः अरुन्धती विशिष्टाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः अयं मुहूर्तसमुहूर्तोस्तु అక్షతులు వెనకాల వేసుకోండి దంపతులు చేస్తే ఆడవారి ఎడం వైపు నుంచి వెనక్కి వేయండి ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామే వినియోగః ముక్కు పుచ్చుకోండి ఎడం వైపు నుంచి ప్రాణాయామే వినియోగః ఓం భూః ఓం భువః ఓం సువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమా భోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరోం మమ అనుకోండి యజమానస్యోపాత ధృతిక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారికచాంద్రమానేన శ్రీ విశ్వావసూనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వేజమాసే శుక్లపక్షే प्रतिपतिधौवासरः इंदुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणयावंगण विशेषण विशिष्टायां शुभदतौ श्रीमान् श्रीमतः మీ గోత్రము పేరు చెప్పుకోండి గోత్రః నామధేయః మళ్ళీ గోత్రము పేరు చెప్పుకోండి గోత్రః నామధేయస్య గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం చెప్పండి మమ ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం శరన్నవరాత్ర మహోత్సవ ఆంగత్వేన మహాకాళి మహాదుర్గి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అద్య దివ్యావతార బాలా త్రిపుర సుందరి దేవ్యాః సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ సంభవితు ద్రవ్యైః సంభవితు ఉపచార సంభవిత నియమానేన యథాశక్తి షోడశ ఉపచార పూజాంచ కరిష్యే అమ్మవారి యొక్క నామాలతోటి షోడశ ఉపచార పూజ అనేటువంటి పూజను మనం ఈవేళ బాలా త్రిపుర సుందరి దేవి స్వరూపంగా మనం చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా కాసి నక్షత్రం పుచ్చుకుని దంపతులు కూర్చున్నట్లయితే ఆడవారిని నీళ్ళు వేయమనండి కింద తమలపాకు లేకపోతే కింద కొంత అరివేణం లాంటిది అంటే పళ్ళెం లాంటిది ఉంటే అందులో నీళ్లు వదిలిపెట్టండి నక్షత్రం నీళ్లు కూడా లేదా మధ్య వేలతో నీళ్లు ముట్టుకోండి అర్చన పాత్ర వేరే ఉంది కదా ఆ అర్చన మళ్ళీ ఆచమానం చేసినటువంటి పాత్ర కాకుండా వేరే పాత్రని ఆరాధన చేసి తదంగా కలసారాధనం కరిష్యే కలసే గంధోపాక్షేర్భ్యర్చ హస్తేనాచ్ఛాద్య అని కలసని ఆరాధన చేసి ఆ కలసంలో శ్రీ రాయండి. తర్వాత అమ్మవారికి ఆ నీళ్లు గంగే చేయమనే చేయవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు ఆ పుష్పంతో శ్రీ రాసి ఆ నీళ్లు అమ్మవారి మీద ఆ పూజా ద్రవ్యాల మీద మీ మీద కూడా జిమ్ముకోండి. దేవం ఆత్మానం సంప్రోక్ష పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆ ద్రవ్యాలన్నిటి మీద కూడా నీళ్ళు ఇమ్మండి. ఆ తర్వాత ఆ పూజా ద్రవ్యాల మీద నీళ్ళు ఇమ్మిన తర్వాత ఆ పుష్పాన్ని అందులో పెట్టి అమ్మవారికి ఒక పుష్పాన్ని తీసుకుని కలసం దగ్గర అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేయండి. ఓం హ్రీంకారాసన గర్భితారణిశకాం సౌక్లీంగళా బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాం దౌతాం త్రినోత్రోజ్రాం వందే పుస్తకమాసమంకుశధరాం సృగ్భూషితాముజ్వరాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరగరాం శ్రీచక్ర సంచారిణీం అమ్మవారి యొక్క దివ్యస్వరూపాన్ని తెలుసుకుని నమస్కారం చేయండి. ఓం అరుణకిరణ జాలే రంజితా సావకాశ విధృత జపటీకా పుస్తకాభీతిహస్త ఇతరవరకరాఢ్యా పుల్లకల్హార సంస్థ నిబసతు
హృది బాల నిత్య కళ్యాణశీల అని అమ్మవారికి ధ్యానం చేసి అమ్మవారిని ధ్యానం చేసి ఒక పుష్పం అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టండి. కలసం దగ్గర కూడా ధ్యాయామి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ మహా బాలా త్రిపుర సుందరీ దేవ్యే నమః. ధ్యాయామి తామ్మావహ ఒక పుష్పం వేసి నమస్కారం చేయండి. తామ్మావహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం బాలా త్రిపుర సుందరీ దేవ్యే నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఓం అశ్వపూర్వాం రథవజ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపఫయే శ్రీర్మా దేవీ జుషతాం బాలా త్రిపుర సుందరీ దేవ్యే నమః. ఆ కలసంలో ఉన్నటువంటి నీళ్ళు జిమ్మండి. పాదయో పాద్యం సమర్పయామి. కాంసో స్మితాం హిరణ్యప్రాకారా మాద్రా నిరంద్రియం తృప్తాం ఓం హిరణ్యప్రాకారా మాద్రా మార్ద్రాం నిరంద్రియం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫయే శ్రీం బాలా త్రిపుర సుందరీ దేవ్యే నమో నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి. అమ్మవారికి నీళ్ళు ఇమ్మండి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. చంద్రాంబ్రభాసామ్య సదాజ్వలంతీం శ్రియం లోకే దేవజిష్టామధారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేనస్య తాం వృణే బాలా త్రిపుర సుందరీ దేవ్యే నమః. ముఖే ఆచమనే సమర్పయామి. సమర్పయామి ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవృక్షోదబిల్వః తస్య ఫలాని తపసానదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః బాలా త్రిపుర సుందరీ దేవ్యే నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి. ఆవు పాలు పెరుగు తేనె పంచదార ఉంటే పంచామృతాలు ఇవ్వండి. పంచామృత స్నానం సమర్పయామి. దధిక్షీర సమాయుక్తం మధ్యాజ్యేన సమన్వితం స్నానం పంచామృతేర్దేవి గృహాణ స్రవందితే పంచామృత స్నానం సమర్పయామి. స్నాన అంతరం శుద్ధ ఆచమనే సమర్పయామి. మళ్ళీ కాసిన నీళ్ళు ఇవ్వండి అమ్మవారికి. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉపయుతుమాం దేవసఖ కీర్తిశ్చిమణనాశः ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమధ్యం దదాతు మే బాలా త్రిపుర సుందరీ దేవ్యే నమో నమః. శుద్ధ ఓం వస్త్రగ్నం సమర్పయామి. ఉంటే రవికల గుడ్డ పెట్టండి, లేదా పత్తితో తయారు చేసినటువంటి వస్త్రాన్ని వేయండి. క్షుత్పిపాసామరాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం అభూతమసమర్థించ సర్వాన్నిర్నిధి మే గృహాదు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యే నమో నమః. యజ్ఞోపవీతాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతం ఉంటే వేయండి, లేకపోతే అక్షతలు వేయండి. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ని సమర్పయామి. గంధద్వారాందురాధర్ష నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపఫయే శ్రియం దివ్యశ్రీ చందనం సమర్పయామి. బాలా త్రిపుర సుందరీ దేవ్యే నమః. అమ్మవారికి పుష్పంతో ఆ గంధం అద్ది పుష్పానికి ఆ పుష్పాన్ని సమర్పించండి. దివ్యశ్రీ చంద్రమ సమర్పయామి. మనసక్క మమాకూతిం వాచ సత్యమసేమహి వసో నాగం రూపమన్నస్య మయశ్రీ శ్రేయతామ్యసః బాలా త్రిపుర సుందరీ దేవ్యే నమో నమః. అక్షతాన్ సమర్పయామి. నానావిధ పరిమళపత్రుపై పూజయామి. అమ్మవారికి సర్వాభరణాలుగా భావన చేస్తూ అమ్మవారికి పూజ చేయండి. ఓం హరిద్రా కుంకుమంచైవ సింధూరం గజ్జలాన్వితం సౌభాగ్యద్రవ్య సర్వస్వం గృహాణ లలితాంబికే శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యే నమో నమః. కుంకుమాన్ని సమర్పయామి. కుంకుమ వేసి నమస్కారం చేయండి. అమ్మవారికి ఒక పుష్పం కూడా వేసి నమస్కారం చేయండి. ఈసారి అమ్మవారికి పాదాది శిరపర్యంతము కూడా అనేక అంగాంగముల యందు కూడా అమ్మవారిని ధ్యానం చేస్తూ అర్చన చేయండి. ఓం భైరవ్యే నమః. పాదౌ పూజయామి. భైరవారాధ్యాయే నమః. ఓం మహాదేవ్యే నమః. ఓం ఘటిం పూజయామి. ఓం భూతిదారిణ్య భైరవ్యే నమః. పాదౌ పూజయామి. భైరవారాధ్యాయ నమః. ఊరు గొల్భౌ పూజయామి. భూతిదాయే నమః. ఊరు పూజయామి. భూతభావనాయ నమః. ఘటిం పూజయామి. ఆర్యాయే నమః. నాభిం పూజయామి. బ్రాహ్మే నమః. హృదయం పూజయామి. కామధేనవే నమః. స్తనౌ పూజయామి. సర్వసంపత్ప్రదాయిన్యే నమః. హస్తాన్ పూజయామి. ఓం త్రైలోక్యబంధితే నమః. భుజౌ పూజయామి. దేవ్యే నమః. కంఠం పూజయామి. మహిషాసురమర్ధిన్యే నమః. నాసికం పూజయామి. మోహగ్నే నమః. ఔష్టం పూజయామి. మాలత్రియే నమః. నాసికాన్ పూజయామి. మాలాయ నమః. ఓం లలాటం పూజయామి. మహాపాతకనాశిన్యే నమః. నేత్రే పూజయామి. క్రోధిన్యే నమః. శలలాటం పూజయామి. క్రోధనిలయాయ నమః. శర పూజయామి. క్రోధరక్షణాయ నమః. క్రోధరక్తేక్షణాయ నమః. శర పూజయామి. సర్వాణ్యంగాన్ని పూజయామి. అమ్మవారికి ఓం గుహ్యే నమః.
ఈ మాట కుంకుమ పూజ చేయండి. ఓం గుహ్యాయ నమః ఇలాగా గోముద్ర రూపంలో పూజ చేయాలి. ఓం గుహ్యేయ నమః, ఓం త్రిపురాయ నమః, ఓం త్రిపురారాధాయ నమః, ఓం త్రిపురాధారాయ నమః, ఓం త్రినేత్రాయ నమః, ఓం భీమభైరవ్యే నమః, ఓం దేవక్యే నమః, ఓం దేవమాత్రే నమః, ఓం దేవదుష్టవినాశిన్యే నమః, ఓం దామోదరప్రియాయ నమః, ఓం దీర్ఘాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం దుర్గతినాశిన్యే నమః, ఓం లంబోదర్యే నమః, ఓం లంబకర్ణాయ నమః, ఓం ప్రళంబితపయోధరాయ నమః, ఓం ప్రత్యంగిరాయ నమః, ఓం పతిప్రదాయ నమః, ఓం ప్రణతక్లేశనాశిన్యే నమః, ఓం ప్రభావత్యే నమః, ఓం గుణవత్యే నమః, ఓం గుణమాత్రే నమః, ఓం గుహేశ్వర్యే నమః, ఓం క్షీరాబ్దితనయాయ నమః, ఓం క్షేమ్యాయ నమః, ఓం జగత్రాణావిధాయిన్యే నమః, ఓం మహామార్మాణ్యే నమః, ఓం మహామోహాయ నమః, ఓం మహాక్రోధాయ నమః, ఓం మహానంద్యే నమః, ఓం మహాపాతకనాసంహార్యే నమః, ఓం మహామోహప్రదాయిన్యే నమః, ఓం వికరాళాయ నమః, ఓం మహాకాళాయ నమః, ఓం కాళరూపాయ నమః, ఓం కళావత్యే నమః, ఓం కపాలఖట్వాంగధరాయ నమః, ఓం ఖడ్గకర్పరధారిణ్యే నమః, ఓం కుమార్యే నమః, ఓం కుంకుమప్రీతాయ నమః, ఓం కుంకుమార్ణరంజితాయ నమః, ఓం కౌమోదక్యే నమః, ఓం కుముదిజ్ఞే నమః, ఓం గీత్యాయ నమః, ఓం కీర్తిప్రదాయిన్యే నమః, ఓం నవీనాయ నమః, ఓం నీరదాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం నందికేశ్వరపారిణ్యే నమః, ఓం గర్గరాయ నమః, ఓం గర్గరారావాయ నమః, ఓం ఘోరాయ నమః, ఓం ఘోరస్వరూపిణ్యే నమః, ఓం కలిఘ్నే నమః, ఓం కలిధర్మఘ్నే నమః, ఓం కలికౌతుకనాశిన్యే నమః, ఓం కీశోర్యే నమః, ఓం కేశవప్రీతాయ నమః, ఓం క్లేశసంగనివారిణ్యే నమః, ఓం మహోన్మత్తాయ నమః, ఓం మహామత్తాయ నమః, ఓం మహావిద్యాయ నమః, ఓం మహామహీయే నమః, ఓం మహాయజ్ఞాయ నమః, ఓం మహావాణ్యే నమః, ఓం మహామంగళవాదారిణ్యే నమః, ఓం మహామోక్షాయ నమః, ఓం మోక్షదాయ నమః, ఓం మోహదాయ నమః, ఓం మోహాయ నమః, ఓం భుక్తిముక్తిప్రదాయిన్యే నమః, ఓం అట్టాట్టహాసనిరతాయ నమః, ఓం కొణన్నోపధారిణ్యే నమః, ఓం దీర్ఘసంస్ట్రాయ నమః, ఓం దీర్ఘముఖ్యే నమః, ఓం దీర్ఘగోణాయ నమః, ఓం దీర్ఘకాయ నమః, ఓం ధనంజాంతకర్యే నమః, ఓం దుష్టాయ నమః, ఓం దుఃఖదారిద్ర్యభంజిన్యే నమః, ఓం దురాచారాయ నమః, ఓం దోషఘ్నే నమః, ఓం దమపత్యే నమః, ఓం దయాపరాయ నమః, ఓం మనోభవాయ నమః, ఓం మనుమయ్యే నమః, ఓం మనుమసప్రవర్ధిన్యే నమః, ఓం శ్యామాయ నమః, ఓం శ్యామతనవాయ నమః, ఓం శోభాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం శంభువిలాసిన్యే నమః, ఓం భవాయ దేవాయ నమః, ఓం సర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం పశుపతే దేవాయ నమః, ఓం మహతే దేవాయ నమః, త్రిపురసుందరీదేవ్యే నమో నమః, ఓం భైరవ్యే నమః. నానావిధ పరిమళ పత్రపుష్పై పూజయామి, కుంకుమై పూజయామి. కుంకుమ పూజ అయిన తర్వాత ఒక పుష్పం కూడా వేసి నమస్కారం చేయండి. ఓం శ్రీ బాలా త్రిపురసుందరీదేవ్యే నమో నమః. ఓం ఆపస్రజంతు సిద్ధాని జిక్లీశే గృహే నిత్యదేవీం మాతరం శ్రియం భాసయ మే కులే మాతరం పద్మమాలినీం. బాలా త్రిపురసుందరీదేవ్యే నమః. ధూపమాఘ్రాపయామి. బాలా త్రిపురసుందరీదేవ్యే నమః. అగరత్తులు వెలిగించి చూపించిన తర్వాత పక్కన పెట్టి దీపాన్ని నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. బాలా త్రిపురసుందరీదేవ్యే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనం సమర్పయామి. నైవేద్యం కొబ్బరికాయ కానీ ఇందాక ఉదయాన్ని మనం చెప్పుకున్నటువంటి ప్రారంభంలో చెప్పుకున్నటువంటి విధంగా ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ నివేదనలు అంటే చిత్రాన్నం అనుకున్నాం ఈవేళ, అలాగే పులగము అనేటువంటిది కానీ మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి పదార్థాలని కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయతో సహా వీటిని నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం ధ్వర్తేన ప్రహించామి అమృతమస్తో అమృతోపసృణసి. బాలా త్రిపురసుందరీదేవ్యే నమో నమః. అవసరార్థం నారికేళ సకల సీత చిత్రాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యపానం సమర్పయామి. అమృతాభిధానంసి హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, పునరాచమనీయం సమర్పయామి. అయిన తర్వాత అమ్మవారికి నివేదన చూపించిన తర్వాత ఒక చొక్క నీళ్లు వదిలిపెట్టండి. తర్వాత తాంబూలం పెట్టండి. తామ్మావహ జాతవేదో లక్ష్మీమరపగామిని యస్యాం హిరణ్యం ప్రభూతంగావో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం తాంబూలం ప్రతిహితాం. తాంబూలాన్ని సమర్పయామి. తాంబూలం పెట్టిన తర్వాత అమ్మవారికి నీరాజనం. ఓం తామ్మావహ జాతవేదో లక్ష్మీమరపగామిని యస్యాం హిరణ్యం విందేయం గామస్మ పురుషానహం.
ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనం అయిన తర్వాత అమ్మవారికి యస్సుజి ప్రయుతో భూత్వా జుహ్యాదా జగన్మోహం శ్రేయ పంచదశర్చంచ శ్రీకామస్స సంజపేదు అని హారతి ఇవ్వాలి. హారతి కర్పూరం ఇచ్చిన తర్వాత అమ్మవారికి పుష్పం చేత్తో పుచ్చుకుని అమ్మవారికి హారతి చూపించిన తర్వాత పక్కన పెట్టి తదుపరి నీళ్లు వెనకాల వదిలిపెట్టిన తర్వాత అప్పుడు కళ్ళకద్దుకోవాలి. ఆనంద కర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనం సమర్పయామి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. అమ్మవారి యొక్క హారతిని కళ్ళకద్దుకోవాలి. ఈ విధంగా అమ్మవారి యొక్క నీరాజన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒక పుష్పాన్ని చేత్తో పుచ్చుకుని లేచి నుంచుని లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభోద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రిలక్షు కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రేయర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాసమభిధిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహం అంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. బాలా త్రిపురసుందరీ దేవ్యై నమో నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. తర్వాత అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పణ చేసిన తర్వాత అక్షతలు పుచ్చుకుని పీట వెనకాలకి వెళ్ళి ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని దాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమానుకృపయాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో మహేశ్వరి జనార్దని అని అమ్మవారికి పీట ఎదరికి వచ్చిన తర్వాత అమ్మవారి పాదాల మీద అక్షతలు వేసి నమస్కారం చేయండి. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. సాష్టాంగదండ ప్రణామ నమస్కారాన్ని సమర్పయామి. అలాగే అమ్మవారికి మగవారు బోర్ల ఆడవారు మోకాళ్ళ మీద వక్షస్థలం ఆనకుండా అమ్మవారికి సాష్టాంగదండ ప్రణామం చేయాలి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తదా పద్భ్యాంకరాభ్యాంకర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. సాష్టాంగదండ ప్రణామ నమస్కారాన్ని సమర్పయామి. కూర్చున్న తర్వాత అమ్మవారికి పుష్పంతో విసరండి. ఛత్రమాచ్ఛాదయామి. ఛత్ర చామరాలతోటి అమ్మవారిని అలంకరిస్తున్నట్టుగా అమ్మవారికి సేవ చేస్తున్నట్టుగా వింజామరలు వీస్తున్నట్టుగా ఆ పుష్పాన్ని విసిరి ఛత్రమాచ్ఛాదయామి చామరం వీటయామి నృత్యం దర్శయామి గీతాన్శ్రావయామి సకల రాజోపచార భక్తోపచార శక్తోపచార దేవ్యోపచారాన్ని సమర్పయామి. అమ్మవారి దగ్గర ఆ పుష్పం వేసి నమస్కారం చేయండి. తర్వాత మీ గోత్రము పేరు చెప్పుకుని మంత్రహీనం గ్రాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక ఏతత్ఫలం శ్రీ బాలా త్రిపురసుందరీదేవ్యార్పణమస్తు అని అక్షతల నీళ్లు పళ్ళెంలో వదిలిపెట్టేయండి. అమ్మవారికి అపరాధ క్షమార్పణ చెప్పుకోండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతుమామ్మత్వ క్షమ్యతాం పరమేశ్వరి అని అమ్మవారికి అపరాధ క్షమార్పణ చెప్పుకుని లెంపలు వాయించుకుని లోపాలోపాలు క్షమించి సర్వావసరంతో మమ్మల్ని అనుగ్రహించమని చెప్పేసి అమ్మవారికి నమస్కరించి తదుపరి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి కుంకుమ ఇలా మధ్యవేలతో పుచ్చుకోండి. బొటనవేలుతోటి చెప్పండి. ఓంకార పంజర సుఖీం ఉపనిషతు ఉద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్ విభావయే గౌరీం అని అమ్మవారి యొక్క కుంకాన్ని బొట్టు పెట్టుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అయ్యేటువంటి సంపూర్ణమైనటువంటి పూజా కార్యక్రమం అంతా కూడా మనం పూర్తి చేసుకున్నాం. అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి బాలా త్రిపురసుందరి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ స్వస్తి.